ఈరోజు మనం పైథాన్ సిరీస్ అనేది 15 డేస్‌లో కంప్లీట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు పైథాన్, వాట్ ఈస్ పైథాన్ అండ్ వై పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ముందు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎందుకు? దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామనేది తెలిసుండాలి. అండ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక హ్యూమన్‌కి లైక్ కంప్యూటర్‌కి ఒక మీడియేటర్ లెక్క ఉండడానికి మాత్రమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. సి ఇప్పుడు మీరు ఒక ఆహ్, లైక్ హ్యూమన్స్ ఉన్నారు. ఇద్దరు హ్యూమన్స్ మధ్యలో కమ్యూనికేట్ కావడానికి ఏముంది? లాంగ్వేజ్ ఉంది. లాంగ్వేజ్ దట్ మైట్ బి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వాటెవర్ ఇట్ మే బి. ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్. బట్ ఒక ల్యాప్‌టాప్‌కి ఒక కంప్యూటర్‌కి, ఒక మనిషికి మధ్యలో కమ్యూనికేట్ కావడానికి ఉన్నదే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ మనకున్న కొన్ని టాస్క్‌ని సాల్వ్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. పైథాన్ ఉంటుంది. సి, సి ప్లస్ ప్లస్, జావా ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలని చూద్దాం. పైథాన్ అనేది చాలా ఈజీ. అండ్ సింటాక్స్ అంటే మనం పైథాన్ ఎలా రాస్తున్నాం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంట్రడక్షన్ టు ఇందులో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సెషన్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు పైథాన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడే చెప్పా. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు ఈ స్టార్టింగ్‌లో పైథాన్ ఇవి అన్నీ చూస్తే కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. లైక్ హై లెవెల్ అంటే ఏంటిది? జనరల్ పర్పస్ అంటే ఏంటిది? కొంచెం మీకు ఇది కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. సో, నేను జస్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఎప్పుడంటే 1991లో ఇతనెవరు? గుడో వన్ రసుమ్ అనే అతను క్రియేట్ చేశాడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని. ఎలా అంటే ఒక సర్కస్ అవుతుంటే సంథింగ్ ఒక స్టోరీ ఉంటుంది. ఇదంతా అవసరం లేదు. ఆ సర్కస్‌లో అక్కడ ఈ పైథాన్ అనేది నేమ్ అనేది వస్తుంది. సో, మీకు అర్థమైంది కదా! 1991లో వన్ రసుమ్ అనే అతను ఈ లాంగ్వేజ్‌ని క్రియేట్ చేశాడు. ఇది ఎందుకు యూజ్ చేసామంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మోస్ట్ లైక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. డేటా సైన్స్‌లో యూజ్ చేస్తారు. ఆటోమేషన్‌లో యూజ్ చేస్తారు. అండ్ రీసెంట్‌గా మనం చూస్తున్న ఏఎంఎల్ అండ్ గేమ్ డెవలప్‌మెంట్ అండ్ ఐఓటీలో ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అన్నిట్లో ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్, రీడ్ అండ్ యూజ్. లైక్ రాయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ హై లెవెల్ అంటే ఏంటిది? హై లెవెల్ జనరల్ పర్పస్ అంటే ఏంటి? జనరల్ పర్పస్ అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా! జనరల్ పర్పస్ నార్మల్‌గా వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తాం అలా చెప్పొచ్చు. హై లెవెల్ ఏందంటే ఈజీగా ఉంటుందన్నట్టు హ్యూమన్స్‌కి అర్థం చేసుకోవడానికి. సో, ఇది హై లెవెల్. అంటే లైక్ ఇంగ్లీష్ లెక్కనే ఉంటుంది గదా! సో, దాన్ని హై లెవెల్ అంటాం. లో లెవెల్ అంటే మనకు అంత అర్థం కాదు. చైనీస్ లాంగ్వేజ్‌లా అంత డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇది హై లెవెల్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ పైథాన్? సి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఎవరైనా పైథాన్ వాట్ ఈస్ పైథాన్ అంటే మీరు జస్ట్ పైథాన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామింగ్ ఇలా చెప్పొద్దు. డెఫినేషన్ కొంచెం ప్రొఫెషనల్ వేలో ఎలా చెప్పాలంటే, ఇక్కడ నేను రాసా. ఒకసారి మీరు డెఫినేషన్ చూడండి మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ పైథాన్ అంటే, పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్, హై లెవెల్, ఇంటర్ప్రెటెడ్, డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పండి. ఇది కొంచెం ప్రొఫెషనల్ వేలో డెఫినేషన్ చెప్పడం అన్నట్టు. మీరు ఇలా చెప్పినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా! జనరల్ పర్పస్ అంటే ఏంటిది? హై లెవెల్ అంటే ఏంటి? ఇలా అన్నీ అడుగుతారు. సో, ఫస్ట్ జనరల్ పర్పస్ అంటే నార్మల్‌గా ఇది పైథాన్ అనేది వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తాం. ఏఎంఎల్‌లో యూజ్ చేస్తాం. డేటా సైన్స్‌లో యూజ్ చేస్తాం. ఇలా చెప్పండి. వాటి అప్లికేషన్స్ గురించి చెప్పండి. హై లెవెల్ అంటే ఏంటిదని అడుగుతారు. హై లెవెల్ ఏంటంటే ఈజీ ఫర్ హ్యూమన్స్ టు అండర్‌స్టాండ్. అంటే హ్యూమన్స్ అర్థం చేసుకోవడానికి ఈ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, దాన్ని హై లెవెల్ అంటారు. ఇంటర్ప్రిటెడ్ అంటే తెలుసుకోవాలి. ఇంటర్ప్రిటెడ్ అంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్ అయితుంది. ఇప్పుడు ఒక ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది? 6 లైన్స్ ఉంది. సపోజ్ ఇదంతా కోడ్ అనుకోండి. ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అయితుంది. సపోజ్ ఇక్కడ థర్డ్ లైన్ అనేది ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి. ఈ ఫోర్త్ లైన్ ఎందుకి ఇంటర్ప్రిటర్ అనేది వెళ్ళదు. ఇక్కడనే స్టాప్ అవుతుంది. సో, ఇది ఇంటర్ప్రిటెడ్ అంటే కోడ్ అనేది ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ లైన్‌లో తప్పు ఉంటే నెక్స్ట్ లైన్‌కెళ్ళదు. ఈ ఇంటర్ప్రిటెడ్‌కి ఆపోజిట్ ఏందంటే కంపైలర్. బట్ కంపైలర్ ఏందంటే ఈ 7 లైన్స్ ఉన్నాయి గదా! ఈ 6 లైన్స్ కొన్ని ఒకేసారి కంపైల్ చేసి తర్వాత రన్ చేస్తుంది.
సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఇంటర్ప్రిటెడ్కి కంపైలర్కి. అండ్ నెక్స్ట్ డైనమిక్ టైప్ అని ఉంది. డైనమిక్ టైప్ అంటే నో నీడ్ టు డిక్లేర్ ద డేటా టైప్. మనం ఇప్పుడు మీకు డేటా టైప్ అంటే అర్థం కాదు, బట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక నేమ్ ఉంది అనుకోండి, సపోజ్ మహేష్ అని ఉంది. మహేష్ అనేది స్ట్రింగా ఇంటీజరా ఏంటి? స్ట్రింగ్ కదా. సో మీరు ఇలా కోడ్ రాసేటప్పుడు సపోజ్ ఇక్కడ నేను మహేష్ అని ఉన్నది, లేదా ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. వేరియబుల్ అంటే ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నా ఎస్ దగ్గర. అప్పుడు ఏం చేసుకుంటున్నా, మహేష్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు మహేష్ అనేది ఏంటిది, స్ట్రింగా లేకపోతే ఇంటీజర్? స్ట్రింగ్ కాబట్టి మనం ఇలా కొటేషన్ మార్కులు పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఎస్ అని చేస్తున్నా. ఇక్కడ ఎస్ అనే ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే ఒక కంటెంట్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక్కడ ఎస్ దగ్గర నువ్వేమన్నా మెన్షన్ చేస్తున్నావా, లైక్ ఇది స్ట్రింగ్ అని, లేదు ఇంటీజర్ అని నేను మెన్షన్ చేయట్లేదు కదా. బట్ ఇక్కడ పైథాన్లో అవసరం లేదు. ఆ, ఎప్పుడైతే జావా కానీ లైక్ సిలో మాత్రం నువ్వు డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. అంటే అది ఏ డేటా టైప్, ఇంటీజర్ ఆ స్ట్రింగ్ ఫ్లోటా అనేది లిస్టా అనేది మెన్షన్ చేయాలి. పైథాన్లో అవసరం లేదు. సో ఇది డైనమిక్ టైప్ అన్నట్టు. సో ఎవరైనా డెఫినేషన్ అడిగితే మాత్రం చెప్పా కదా, ఇప్పుడు ఇలా చెప్పండి. ఈ సెకండ్ లైన్ ఉంది కదా, ఇది చెప్పి వీటి గురించి ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా చూసుకోండి. ఇది కొంచెం ప్రొఫెషనల్ వేలో డెఫినేషన్ చెప్పడం. అండ్ మీరు కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంటే క్లాసు ఆబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేసి కోడ్ని మాడ్యులర్ వేలో రాస్తుంది. సో ఇది వాట్ ఈస్ పైథాన్. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వై పైథాన్ అడిగితే మీరు ఏం చెప్తారు, లైక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ అని చెప్పండి. అంటే చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. అండ్ సింటాక్స్ చాలా బిగినర్ ఫ్రెండ్, అంటే ఈజీగా ఉంటుంది కోడ్ రాయడానికి. మ్యాసివ్ కమ్యూనిటీ సపోర్ట్, అంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ ఉంటుంది. అండ్ రిచ్ ఎకోసిస్టమ్, అంటే పైథాన్ అనేది చాలా లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మోర్ దెన్ 200 లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే NumPy, పాండాస్, ఫ్లాస్క్, టెన్సర్ఫ్లో అండ్ క్రాస్ ప్లాట్ఫామ్. అంటే దీన్ని మనం ఎక్కడైనా కోడ్ రాసి ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే గూగుల్లో యూజ్ చేస్తున్నారు, నెట్ఫ్లిక్స్, నాసా, ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ అంటే మనం ఒక డెఫినేషన్ చెప్పాం కదా, జనరల్ పర్పస్, హై లెవెల్, అవన్నీ ఫీచర్స్లోనే వస్తాయి. బట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫీచర్స్ అంటే ఏం లేదు, లైక్ సారీ, పైథాన్ హ్యాజ్ ఈజీ సింటాక్స్, అంతే కదా, ఈజీ సింటాక్స్ ఉంటుంది. ఇంటర్ప్రిటెడ్ అంటే కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ పోర్టబుల్ అంటే ఇప్పుడు మీరు కోడ్ని ఈ విండోస్, మ్యాక్, లినక్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసు కదా, డిఫరెంట్ విండోస్లో రాసి మ్యాక్లో కూడా రన్ చేయొచ్చు. అంటే అదే కోడ్ సేమ్. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే క్లాసు ఆబ్జెక్ట్ని సపోర్ట్ చేస్తుంది. అవి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అంటే చాలా లైబ్రరీస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. డైనమిక్ టైప్లు అంటే మీకు తెలుసు, డేటా టైప్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ సోర్స్ అంటే ఇది మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసి ఫ్రీగా రన్ చేయొచ్చు, మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. హై లెవెల్ అంటే క్లోజర్ టు హ్యూమన్ లాజిక్, అంటే ఈజీగా ఉంటుంది అర్థం చేసుకో. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ పైథాన్ని విండోస్లో ఇలా ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ ఇది ఒక వెబ్సైట్ కనబడుతుందిగా, ఇందులోకి వెళ్ళి ఇది రన్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ దీని మీద క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా. నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని వర్షన్ చెక్ చేయాలనుకుంటే ఇది రన్ చేయండి, పైథాన్ వర్షన్. అప్పుడు ఒకవేళ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే మీరు ఇది చూడొచ్చు పైథాన్ ఏ వర్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ రన్ ద ఫస్ట్ కోడ్, ఎలా రన్ చేయాలని చూద్దాం. ఇన్స్టాల్ చేశాక ఫస్ట్ ఈ VS కోడ్లోకి వచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. నేను నార్మల్గా ఫస్ట్ అని ఇచ్చి ఎక్స్టెన్షన్ మాత్రం .py అని ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని చేస్తున్నాం. ఏ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ నార్మల్గా మనం ప్రింట్ చేసేది హలో వరల్డే. ఇక్కడ వచ్చింది కదా హలో వరల్డ్. సో ఇది ప్రింట్ హలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి మనం డైరెక్ట్ టాస్క్ని లైక్ సాల్వ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అంతేగాని
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనగానే లైక్ ఏదో స్పేస్ నుంచి రాకెట్స్ తీసుకురావడాలు, లాంచ్ చేయడాలు వాటికేం కోడ్ రాయరు. జస్ట్ ఏందంటే మన డైలీ టాస్క్ లైక్ మీరేదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ చేస్తారు. ఒక ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. సెల్ చేయడానికి. ఆ వెబ్‌సైట్‌లో దానికోసం మాత్రమే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాని, ఈ ఫీల్డ్‌లో మాత్రమే యూజ్ చేస్తారు. సో, ఇది ఇంట్రడక్షన్ టు పైథాన్ మీకు అర్థమైందనుకుంటా. జస్ట్ ఒకసారి రీక్యాప్ చూద్దాం. ఈరోజు ఏం డిస్కషన్ చేశామనేది. సి ఇంట్రడక్షన్ టు పైథాన్ చూస్తాం. 1991లో లూడో వాన్ రోసమ్ అతను క్రియేట్ చేశాడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఆటోమేషన్ ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. అండ్ వాట్ ఈస్ పైథాన్ అంటే పైథాన్ ఈజ్ ఎ జనరల్ పర్పస్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ డైనమిక్ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఒక్కొక్కటి దాని గురించి మీరు ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా డెఫినేషన్ అనేది చెప్పండి. సో కొంచెం ప్రొఫెషనల్ వేలో. అండ్ నెక్స్ట్ వై పైథాన్ అంటే ఈజీగా ఉంటుంది, మోర్ లైబ్రరీస్ అలా చెప్పండి. ఫీచర్స్ ఇవన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఇవి సరిపోతాయి. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కోసం నేను ఒక స్పెషల్ ఒక వీడియో చేస్తాను. అండ్ రన్ ద ఫస్ట్ కోడ్ ప్రింట్ హలో వరల్డ్ లైక్ ఇక్కడ ప్రింట్ ఒకసారి జూమ్ చేస్తుంది ఇక్కడ సి ప్రింట్ అని ఇచ్చి నార్మల్గా ప్రింట్ ఇక్కడ ఏదైతే ప్రింట్ చేయాలనుకుందో దాన్ని ఒక parenthesis లో పెట్టి ఒకవేళ అది స్ట్రింగ్ ఇది హలో వరల్డ్ అనేది ఆల్ఫాబెట్స్ ఒక స్ట్రింగ్ కదా, సో దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ డబుల్ కొటేషన్లో ఇస్తాం. లేదు ఒక ఇంటీజర్ అనుకోండి, సపోజ్ ఇంటీజర్ కావాలంటే ఇలా ప్రింట్ చేస్తాం. అంటే డబుల్ కొటేషన్ మార్క్స్ అవసరం లేదు. స్ట్రింగ్ కావాలంటే మాత్రం కొటేషన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేయాలి. సింగిల్ అయినా యూజ్ చేయొచ్చు, డబుల్ కొటేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఏం కాదు. ఇక్కడ హలో వరల్డే కాదు, నార్మల్గా టెక్స్ట్ మనం ఏది ఇచ్చినా అదే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ కోడ్ అని రాసా. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తాం. సి అవుట్పుట్లో ఏమొచ్చింది, హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ కోడ్ అని వచ్చింది. సో ఇలా ఇవ్వాలి. అదే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఇవ్వలేదు అనుకో, సి ఇక్కడ మీకు ఆల్రెడీ ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు దీని మీద ఒకసారి హోవర్ చేయగానే ఏమని వస్తుంది, ఇలా వస్తుంది. సో దానికి ఏం చేయాలంటే స్ట్రింగ్ రాస్తే మీరు పక్కా దాన్ని కొటేషన్ మార్క్లో పెట్టండి. సో ఇది ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఒకసారి కామెంట్లో చెప్పండి. నేను ఇంకో వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఒకసారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.